హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడేస్ క్రేజీ టాపిక్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నది వాస్తవం. నిజమేగా. సంకల్పం బలంగా ఉంటే ఎంతటి బలహీనతను అయినా జయించవచ్చు అన్నది ఈ బుల్లి డాక్టర్ గారు నిరూపించారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇతని చూడగానే ఏ 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు వయసు గల అబ్బాయిలా కనిపిస్తున్నాడు. కానీ ఇతను ఇప్పుడిప్పుడు వైద్యుడు. ఎంతోమందికి ఆరోగ్య సేవలు అందిస్తుంటారు. మరి ఇందులో ఏముంది క్రేజీ అనేదిగా మీ సందేహం? అసలు విషయం తెలిస్తే మీరు మీ నోటి మీద వేలు వేసుకోవాల్సిందే. సో ఆ క్రేజీ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ భార్య గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కారణం అతను డాక్టర్ అవ్వడం కాదు, అతను భూమికి ఎంత ఎత్తులో ఉన్నాడు అన్నది ఇప్పుడు టాక్ ఆఫ్ సోషల్ మీడియా. అతను సైతం మోడల్ వేసుకునే వైట్ కోట్ వేసుకుని హాస్పిటల్కు వస్తూ ఎవరో చిన్న పిల్లవాడు ఫ్యాషన్ ప్యారేడ్కు వెళ్తూ ఇలా వచ్చేడేమో అనుకుంటారు అక్కడి వీక్షకులు. అయితే అసలు విషయం అది కాదు. అతడి పుట్టుకలో ఉన్న జన్యు లోపం వల్ల వయసు పెరుగుతున్న తాను మాత్రం 3 అంగుళాల ఎత్తు మాత్రమే పెరిగాడు. 10వ తరగతి వరకు ఏ సమస్య రాలేదు. కానీ ఇంటర్ అయిన తర్వాత ఎంసెట్ రాయడానికి మెడికల్ కౌన్సిల్ అంగీకరించలేదు. దీంతో 1 సంవత్సరం వృధా అయింది. అయితే అతను పట్టుబట్టి లోకల్ లీడర్ సహాయంతో మినిస్టర్ని సంప్రదించాడు. అక్కడి చుక్కెదురైంది. ఇక నేరుగా కోర్టుకు వెళ్ళాడు. పట్టు వదలని విక్రమార్కుల్లా లోకల్ జుడికల్లో కేసు రిజిస్టర్ చేశాడు. ఇంత చిన్నగా పొట్టిగా ఉన్న వ్యక్తిని చూసి డాక్టర్ అని ఎవరు అనుకోరు. పైగా ఒక పేషెంట్ను చూడాలన్నా సర్జరీ చెయ్యాలన్నా మినిమం బెడ్ హైట్ ఉండాలి కాబట్టి అతని కేసును కొట్టేసింది. కానీ డాక్టర్ బరాయా పట్టుపట్టాడు. సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. అక్కడ గెలిచాడు. డాక్టర్ అయ్యాడు. నిజమేగా. గుజరాతీ వాసి అయిన డాక్టర్ బరాయా కష్టపడి ఫైట్ చేసి డాక్టర్ అయ్యాడు. కానీ ఆసుపత్రిలో అతన్ని డాక్టర్గా మొదట్లో అంగీకరించలేదట. నువ్వు చిన్న పిల్లవాడివి, నువ్వు డాక్టర్ ఏంటి అంటూ ఎగతాళి చేసేవారట. అయ్యో నేను డాక్టర్ చదివాను అని చెప్పినా నమ్మేవారు కాదట. చాలామంది పేషెంట్స్ వెనక్కి వెళ్ళేవారట. మెల్లిగా తనేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు డాక్టర్ బరాయా ఉంటేడి వైద్యం చేయించుకుంటామని అంటున్నారు. అంటే అతని కృషి ఒక వైద్యుడిగా తీర్చిదిద్దింది. సో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నెటిజన్లు పొట్టివాడ గట్టివాడ అన్న మన సామెతను గుర్తు చేస్తున్నారు. సో మనమేంటో అని డిసైడ్ చేసేది మన ఆహార్యం కాదు, మనలోని టాలెంట్. సో ప్రతిదీ క్రేజీగా ఫీల్ కాకూడదు. ప్రతి దానిలోనూ ఓ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇది ఇవాల్టి ఇన్స్పిరేషన్లో క్రేజీ టాపిక్. మరో క్రేజీతో క్రేజీగా కలుద్దాం.